హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంజీ జాహ్నవి. ఈ రోజు అయితే ఆ అక్కతో పాటు కలిసి గుడికి వెళ్తున్నాం అనమాట. ఈ అక్కతో అయితే గుడికే వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం బ్లాగ్ లో కూడా చూసారు కదా, తిరుమల బ్లాగ్ లో ఈ అక్కతోనే వెళ్ళాను. సి విచ్ టెంపుల్ ఐఎమ్ గోయింగ్ టు. అండ్ గైస్, మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. తాతయ్య గుంట గంగమ్మ టెంపుల్ కు వచ్చాము. చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మందికి కాదు, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ నిజంగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఆ దేవత మీద మూవీ కూడా తీస్తున్నారు, పాన్ ఇండియా మూవీ, కాబట్టి తెలిసే ఉంటుంది. ఇది 6 days జరుపుకుంటారు అనమాట, ఫెస్టివల్ లా జరుపుకుంటారు, చాలా గ్రాండ్ గా. మేమైతే 3rd day వచ్చాము. దేవతకి బండ వేషం వేసుంటారు ఆ రోజు, కాబట్టి వచ్చాం. దేవతకనే కాదు, వచ్చే పిల్లలు ఎవరైనా కూడా ఏ రోజు ఏ వేషం వేస్తారు దేవతకి, ఆ వేషం వేసుకొని వస్తారనమాట. మోస్ట్లీ చిన్న పిల్లలకి వేస్తారు. నేను చిన్నప్పుడు వేషం వేశానంట, మా మమ్మీ చెప్పింది. అండ్ ఇక్కడైతే మొక్కులు తీర్చుకుంటున్నారు. చూడండి, టెంకాయలు ఎన్ని కొడుతున్నారంటే, అంటే ఇక్కడ ముందే కోరుకుంటారు, ఏమైనా నెరవేరితే ఇలా మొక్కులు తీర్చుకుంటారనమాట. చాలా పవిత్రమైన దేవత, మొక్కులు తీర్చే అంటారు ఈ దేవతని మొక్కుకుంటే. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పొంగల్ కానీ ఎలాంటి స్వీట్ అయినా చేసి పెట్టి దేవతని మొక్కుకొని వెళ్తూ ఉంటారు. అండ్ ఇదైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట, అంటే పాతది అంతా కొట్టేసి మళ్ళీ కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చాము, అదంతా కన్స్ట్రక్ట్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేము ఏమనుకొని వెళ్ళామంటే, అసలు జనాలు చాలా మంది ఉంటారు, రష్ ఎక్కువ ఉంటుంది, అయ్యో ఎలాగా అనుకుని వచ్చాము. కానీ తీరా చూస్తే అసలు జనాలు లేరు, రష్ లేదు. కానీ ఈరోజు కాదనుకోండి, ట్యూస్డే లాస్ట్ డే జాతర ఉంటుంది కదా, ఆ రోజు అయితే ఇసుక రాలదు. నిజంగా ఇసుక రాలడానికి కూడా గంట సమయం పడుతుందేమో, నిజం చెప్తున్నా. అలానే ఉంటది, అంత రష్ ఉంటారు, ఊపిరి కూడా పీల్చుకోలేం, అంత రష్ ఉంటారు. కానీ ఎంత రష్ ఉన్నా వచ్చి మొక్కుకుంటారు, అంత భక్తి అన్నమాట ఈ దేవత. అండ్ ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గర పూజ చేసుకుంటున్నాం. జాతర రోజు అయితే అసలు ఇక్కడ ఖాళీనే ఉండదు, మొత్తం పొంగల్స్ పెట్టేసి ఉంటారు, మొత్తం ఖాళీ ఉండదు, టెంకాయ కట్టుకోవడానికి ఉండదు, ఏమీ ఉండదు, మొత్తం పొంగల్స్ పెట్టేసి అలాగ చేస్తూ ఉంటారనమాట. పొంగల్ చేసుకునే వాళ్ళు కూడా అక్కడే చేసుకోవచ్చు, గుడి దగ్గరే. ఇక్కడైతే మేము అక్కడ బయట తీసుకున్నాము టెంకాయలు, ఫ్రూట్, అదే అరటిపండు, పూలు తీసుకొని అక్కడ టెంకాయ కొట్టుకొని తర్వాత దర్శనంకి వెళ్తున్నాం అనమాట. ఇదంతా వేశారు చూడండి. బయట అయితే అసలు టాయ్స్ అవన్నీ కూడా పెట్టి ఉంటారు. లాస్ట్ డే ఈరోజు బండ వేషం అండ్ 3rd డేనే కాబట్టి చాలా రష్ తక్కువ ఉన్నారు. యూజువల్గా అయితే 6 days రష్ ఉంటారు, ఈసారేమో నాకు తెలియదు తక్కువ ఉన్నారు. చూసారా, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా పెయింటింగ్ కూడా వేయలేదు. అండ్ అక్కడ డోర్ తీస్తే దేవత కనిపిస్తుంది, అంటే మొత్తం అయ్యాక తీస్తారేమో ఇలాగ నేరుగా చూడడానికి, అప్పుడు ఇంకా బాగుంటుంది. మేమైతే ప్రతి ఇయర్ వస్తాము, మేమనే కాదు వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు. చూడండి, పిల్లలందరికీ బండ వేషం వేపించి తీసుకొని వచ్చారనమాట. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ అనమాట, లోపలికి కెమెరా అలో లేదు యాక్చువల్గా అయితే. అప్పటికి ఇక్కడ సందులో ఏదో పెట్టి నేను తీశాను, దేవతను చూపించలేకపోయాను. అక్కడ లోపల చెప్తూనే ఉన్నారు అప్పటికి, కెమెరాలు పెట్టద్దండమ్మా అనేసి. అప్పటికి నేను ఏదో కొంచెం క్యాప్చర్ చేశాను అలాగా, దేవతను మాత్రం చూపించలేకపోయాను. ఎందుకంటే ఇంకొకటి ఏం జరిగిందంటే, చాలా బాగా జరిగింది అనమాట మాకైతే దర్శనం. నిజంగా చెప్తున్నా, నేనైతే ఎంతసేపు ఉన్నానో, చాలా సేపు ఉన్నాం నేను మా అక్క. అంటే విఐపీస్ వచ్చారనమాట, వాళ్ళ వల్ల మేము చూడలేకపోయామనేసి పంపివ్వలేదు. అక్కడ ఉంటారు కదా వర్కర్స్, వాళ్ళు మమ్మల్ని పంపించలేదన్నమాట. కానీ మేము చూసాము, దేవత దగ్గరే చాలా సేపు ఉన్నాం అనమాట. ఇట్ వాస్ సో నైస్ వాచింగ్ దేవత ఫర్ సో లాంగ్. నిజంగా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ మా అక్క ఏం చెప్తుందంటే, కుంకుమ హుండీలో వేసేయలే అని చెప్తుంది. లోపల అమ్మవారు కుంకుమ ఇచ్చారు, ఇంకా పేపర్ ఏమీ లేక చేతిలోనే పట్టుకొని ఎలా వెళ్ళాను అనేసి ఇంకా వేసేసాను కుంకుమ. చూడండి, పెయింటింగ్ అంతా వేసే నిజంగా చాలా బాగుంటుంది. అంత నిజంగా మంచిగా దేవతని చూసి వచ్చినందుకు మంచిగా మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది గుడికి వెళ్తే. నాకైతే అలా అనిపిస్తుంది, మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే దేవత అంటే నాగదేవతని కూడా పూజిస్తారనమాట. తాతయ్య గుంట గంగమ్మే కాదు, నాగదేవత కూడా ఉన్నారు. అండ్ తాతయ్య గుంట గంగమ్మకి రైట్ సైడ్ లోనే ఇక్కడే పొంగల్ చేసుకుంటున్నారు. మేమైతే చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం, ఇప్పుడైతే ఇంట్లో నుంచే చేసుకొని వచ్చేస్తున్నాము. ఇక్కడే చేసుకుంటారు. ఇక్కడైతే ఒక ఆమె ఎవరో చేసుకుంటున్నారు చూడండి. అదే లాస్ట్ డే చెప్పాను కదా, ఆ రోజు అయితే చాలా మంది వచ్చి చేసుకుంటారు, అసలు ప్లేస్ ఉండదు అక్కడ, అలా చేసుకుంటారు వచ్చి. అండ్
ఇక్కడైతే వినాయకుడి గుడి కూడా ఉంటుందన్నమాట. నాగదేవత ఉంది కదా! దాని ముందరే వినాయకుడి గుడి కూడా ఉంటుంది. అక్కడ వీడియో తీస్తుంటే పూజారి అరిచారనమాట. "వీడియోస్ అంతా తీయకూడదమ్మా" అనేసి. యాక్చువల్‌గా మేము వినాయకుడిని ఫస్ట్ దర్శించుకోవాలి. దేనికైనా తొలి పూజ ఆయనకే చేయాలి కదా! మేము మర్చిపోయి లాస్ట్‌లో చేసుకున్నాం. బట్ ఇట్స్ ఆల్ రైట్. మేము చూడలేదనమాట వినాయకుడిని. అండ్ ఫైనల్లీ వి ఆర్ లీవింగ్ with wholehearted, with full of love and full of energy after seeing goddess for so long. That was so nice experience watching. అసలు యాక్చువల్‌గా నేను అంతసేపు దేవతని చూడలేదనమాట. ఎప్పటికీ ఎన్నిసార్లు వచ్చినా తోసేస్తూ ఉంటారు. బట్ చాలా సేపు చూడడం నిజంగా చాలా మంచిగా అనిపించింది నా మనసుకైతే. నెక్స్ట్ బయటికొచ్చి ఇక్కడైతే టెంకాయ నీళ్ళు తాగుతున్నామనమాట. అంటే మా అక్కయితే తాగలేదు. నా కోసం అని తీసిచ్చింది. సో స్వీట్ సిస్టర్. నాకు తీసిచ్చింది, నేను తాగాను. కానీ అక్కడ ఆ రోజు మా స్పెషాలిటీ ఏంటంటే ఎండ కూడా లేదు కాబట్టి మేమంత అలసిపోలేదన్నమాట. చాలా మంచిగా అనిపించింది మాకైతే. దర్శనం చేసుకోవడం, రష్ లేకపోవడం అండ్ దేవత దర్శనం అంతసేపు అవ్వడం, ఎండ లేకపోవడం అంతా కలిసి వచ్చినలాగా అయింది. మేము అలసిపోలేదు. మాకు అది అనిపించింది మంచిగా. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఇంటికి వచ్చేసామన్నమాట. మా అన్న అయితే వర్క్ చేసుకుంటున్నాడు. నేనైతే వీడియో తీయడం మా అన్నని మ్యాండేటరీ. తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్ళు, ఎక్స్పోజింగ్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మా ఏమొచ్చాయని ఫోన్ చేసినాడు మా కవర్లమ్మా, మళ్ళీ తర్వాత చూపిస్తాలే. ఇది నా బ్లాగ్. And that's it guys. Thank you so much for watching this video. And mostly జాతరలన్నీ సమ్మర్స్లోనే చేస్తారు కదా. మా ఊరి దేవత పేరు తాతయ్యగుంట గంగమ్మ కదా. మీ ఊరి దేవతకు కూడా ఒక పేరు ఉంటుంది, అది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను తెలుసుకుంటా. And do subscribe to my channel. If you like this video, like it. Bye bye.